లడ్డు ఇలా దెబ్బలు తినేస్తాడు సార్ దగ్గర అని అస్సలు అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హాయ్ ఫ్రెండ్, కాలేజీ పోతున్నాము, బస్సు దొరకలేదు వీడికి పనికి. హాయ్ ఫ్రెండ్, మళ్ళీ కలుద్దాం బస్సులో. కల బస్సు ఎక్కాము, ఓడు నిల్చుకొని నన్ను కూర్చొని పెట్టాడు. కల కాలేజ్ దగ్గర కూడా వచ్చేసాము. కాలేజీలోకి రావడం ఆలస్యం, అన్నకు నిద్ర ఫుల్ గా వచ్చినట్టుంది, ఎందుకంటే ఫుల్ గా తినాలే. ఇంకా సావి వచ్చాడు, వీడు నేను వెళ్ళిపోయాడంట. నేను కాలేజీకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా వాడిని నిలబెట్టాడు. అప్పుడు నా హ్యాపీనెస్ చూసి ఉండాలి, చిన్నగా కాదు, ఎందుకంటే వాడు ఓవర్ యాక్షన్లకి ఇదే కరెక్ట్ అనుకున్నాను. వీడిని లేపాను. వీడన్నా పర్లేదు, బుద్ధిగా రికార్డ్స్ రాసుకుంటా ఉన్నాడు. అంతలో వీడికి ఫిట్స్ వచ్చిందేమో తెలియదు, ఫేస్ షేప్లన్నీ మార్చాడు. ఇంకా ఈ బ్రో చూస్తానే ఉన్నాడు, అందుకని ఒక కార్డ్ వేసాను జాలీగా. వీడు కూడా చూస్తానని వీడు కూడా వేసాను. ఇంకా బుద్ధిగా చదువుకుందామని పెన్స్ ఎత్తుకున్నాను, వీడు కూడా పెన్స్ ఎత్తుకున్నాడు. వీడు రాసేదిలే ఏమి లే, ఊరికే షో చేస్తా ఉన్నాడు. ఈ గ్రీన్ షర్ట్ వాడు పాపం నా పక్క నుండి వాడు విసిగిపోయాడు, అందుకని అక్కడికి వెళ్ళి కూర్చునేసాడు. ఇంకా అన్న బుద్ధిగా చదువుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి చదువుతాడులే, డైలీ చదవడు, ఎప్పుడో ఒకసారి కాలేజ్కి వచ్చేదాడు. పాపం వీడి హ్యాండ్ రైటింగ్ చూపించాను, ఇంకెప్పుడు మాట్లాడినంటున్నాడు పాపం వీడు చూడండి. బస్ పాస్ ఎప్పుడు అయిపోయింది, అయినప్పటికీ ఈరోజు బస్సులో ఫ్రీగా వచ్చాడు. ఇంకా ఎక్కువ చదివేసామని కొంచెం బయట వచ్చాము. ఇంకా తిరగడం అయ్యాక లోపలికి వెళ్ళాము. సార్ని ఇంగ్లీష్లోనే లోపలికి వచ్చేదని అడిగాడు. ఇంకా స్నాప్ వేసి చాలా డేస్ అయిందని వీళ్ళ మీద ప్రయత్నించాను. వీడికి ఫిల్టర్ వేసానని మాట్లాడలేదు. సరే అయితే నెక్స్ట్ వేలో కలుద్దాం, బాయ్.